వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఒకప్పుడు జనాభా పెరిగితే డేంజర్ అన్నారు, ఇప్పుడు జనాభా తగ్గితే ఇంకా పెద్ద డేంజర్ అంటున్నారు. 10 ఏళ్ల కిందటి దాకా ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అని ప్రచారం చేస్తున్న నాయకులే ఇప్పుడు 3-4 పిల్లలను కనండి, పైసలు మేమిస్తామంటున్నారు. ఏంటిది విడ్డూరం అనుకుంటున్నారా? ముందు చూపు లేనివాడో ముప్పాతిక చెడినట్లే అన్న నానుడిని బలంగా నమ్ముతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందుకే రాబోయే డెమోగ్రఫిక్ క్రైసిస్ ను పసిగట్టి బహుసంతానం అనే పదాన్ని పదే పదే వాడుతున్నారు. అసలు జనాభా తగ్గితే వచ్చే ముప్పేంటి? పిల్లలు కనకపోతే పతనమయ్యేది ఎవరు? బాబు ప్రకటన వెనుకున్న అసలు మర్మం ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగ్గిపోతున్న జనాభా రేటుపై చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పాలిటిక్స్లోనూ సామాన్య జనాల్లోనూ ఒక పెద్ద చర్చనీయాంశమయ్యాయి. 3వ బిడ్డను కంటే 30,000, 4వ బిడ్డను కంటే 40,000 ఇస్తానని ఆయన చేసిన సంచలన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది. దశాబ్దాలుగా జనాభా నియంత్రణ గురించి ప్రచారం చేసిన ప్రభుత్వాలకు భిన్నంగా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ప్రోత్సహించడం ఒక కొత్త సోషల్ ట్రెండ్ సెట్ చేస్తోంది. పిల్లల్ని దేశానికి భరోసా ఇచ్చే సంపదగా చూడాలి తప్ప వారిని కేవలం ఒక ఆర్థిక భారంగా భావించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ స్టేట్మెంట్ వెనుక ఉన్న డెప్త్ కేవలం ఒక పొలిటికల్ ప్రామిస్ లాగా కాకుండా రాబోయే రోజుల్లో మన సమాజం ఎదుర్కోబోయే ఒక భారీ సవాల్కు ముందస్తు పరిష్కారం ఆలోచిస్తున్నారని ఇట్టే అర్థమవుతోంది. పిల్లల పెంపకం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఫైనాన్షియల్ బర్డెన్. అందుకే తల్లికి వందనం స్కీమ్ కింద ఒక్కో బిడ్డకు 15,000 రూపాయల చొప్పున ఇస్తున్నామని, భవిష్యత్తులో ఈ అమౌంట్ మరింత పెంచుతామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనడానికి భయపడుతున్నారు. సరిగ్గా ఈ పాయింట్ని క్యాచ్ చేసిన ప్రభుత్వం వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ క్యాష్ ఇన్సెంటివ్స్ను ప్లాన్ చేసింది. పిల్లలు దేశానికి హ్యూమన్ రిసోర్స్ అని, వారిని పెంచే బాధ్యతను కొంతవరకు ప్రభుత్వమే తీసుకుంటుందనే ఒక పాజిటివ్ మెసేజ్ని జనాల్లోకి పంపే ప్రయత్నం ఇది. కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ సపోర్ట్ అందిస్తున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు ఈ జనాభా పెంపు గురించి మాట్లాడడం ఇదేం ఫస్ట్ టైం కాదు. 2024లో మళ్లీ పవర్లోకొచ్చినప్పటి నుంచి ఈ డెమోగ్రఫిక్ క్రైసిస్ గురించి ఆయన పదే పదే తన స్పీచ్ల్లో చెబుతూనే ఉన్నారు. ఒకప్పుడు ఎక్కువ జనాభా అంటే దేశానికి ప్రమాదమని ప్రచారం చేసిన నాయకుడే ఇప్పుడు తన విజన్ మార్చుకొని జనాభాను పెంచాలని పిలుపునివ్వడం ఒక స్ట్రాటజిక్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం మన దేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా యూత్ పవర్ ఉంది. అయితే రాబోయే 2-3 దశాబ్దాల తర్వాత ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదనే చెప్పాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతలాగా మనకున్న ఈ యంగ్ జనరేషన్ అడ్వాంటేజ్ని భవిష్యత్తుకు పెట్టుబడిగా మలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గ్లోబల్ డెమోగ్రఫిక్ ట్రెండ్స్ని గమనిస్తే మనకు కొన్ని ఆందోళనకరమైన నిజాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి. ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్ అయిన చైనా, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఏజింగ్ పాపులేషన్ సమస్య మనందరికీ ఒక పెద్ద లైవ్ కేస్ స్టడీ. అక్కడ యువత సంఖ్య దారుణంగా పడిపోయి వృద్ధుల జనాభా అమాంతం పెరిగిపోవడంతో ఆయా దేశాల ఎకానమీలో తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఫ్యాక్టరీలు రన్ చేయడానికి లేబర్ దొరకని పరిస్థితి, పెన్షన్ల భారం పెరిగిపోవడం లాంటి పరిణామాలు రేపటి రోజున మన దేశానికి కూడా పొంచి ఉన్న ముప్పుకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. అందుకే ఆ దేశాల పరిస్థితి చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలని, ఏజింగ్ క్రైసిస్ రాకముందే మేల్కోవాలని నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు. ఇక మన దేశంలోని రీజనల్ బ్యాలెన్స్ విషయానికొస్తాయి. గత 2-3 దశాబ్దాలుగా సౌత్ ఇండియాలో పాపులేషన్ కంట్రోల్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పాటించాయి. అయితే అదే ఇప్పుడు మనకొక నెగటివ్ ఫ్యాక్టర్గా మారుతోందని ఎక్స్పర్ట్స్ తీవ్రంగా విశ్లేషిస్తున్నారు. నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియాలో బర్త్ రేట్స్ భారీగా పడిపోయాయి. దీనివల్ల భవిష్యత్తులో మన రాష్ట్రాల్లో యువశక్తి తగ్గిపోయి వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయే డేంజర్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మనం సాధించిన పాపులేషన్ కంట్రోల్ సక్సెస్ మన సొసైటీకి ఒక బూమ్రాంగ్ లాగా మారుతోంది.
ఇక ఇన్బ్యాలెన్స్ను సరిదిద్దకపోతే రాబోయే రోజుల్లో సౌత్ ఎకానమీకి పెద్ద దెబ్బ తప్పదు. గతంలో మన ఉమ్మడి కుటుంబాల కల్చర్ చూసుకుంటాయి. ఒక్కో ఇంట్లో 5, 10 మంది వరకు పిల్లలుండేవాళ్ళు. అప్పట్లో అదొక పెద్ద బర్డెన్ లాగా ఎవరికీ అనిపించలేదు. ఎందుకంటే లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉండేది. కానీ కాలక్రమేణా ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఆర్గనైజేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడంతో నేటి జనరేషన్ కపుల్స్ కేవలం 1 లేదా 2 పిల్లలకే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా కెరీర్ ఓరియంటెడ్గా ఆలోచించడం, పిల్లలకు క్వాలిటీ లైఫ్ ఇవ్వాలనే తపనతో చాలామంది ఎక్కువ సంతానానికి మొగ్గు చూపడం లేదు. ఒకవేళ ఎక్కువ మందిని కంటే వారిని చూసుకునేది ఎవరు, వాళ్లను పోషించేదెవరు అనే ప్రాక్టికల్ క్వశ్చన్స్ నేటి యువతను వెంటాడుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఒక పెద్ద సోషలాజికల్ షిఫ్ట్ అని చెప్పాలి. చూశారుగా, ఒకప్పుడు 10 మంది పిల్లలతో కళకళ్లాడిన ఇళ్ళు ఇప్పుడు సింగిల్ చైల్డ్తో కుచించుకుపోయాయి. పెరిగిన ఖర్చులు, మారిన లైఫ్ స్టైల్ మనల్ని ఎంతలా భయపెడుతున్నాయో కదా. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ దాగుంది. వృద్ధులు పెరిగి యువత తగ్గితే రేపు ఈ దేశాన్ని నడిపించేది ఎవరు? భవిష్యత్తులో మన పారిశ్రామిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆ ఏజింగ్ క్రైసిస్ రాకుండా ప్రభుత్వాలు ఎందుకంతలా కలవరపడుతున్నాయి? మిగతా స్టోరీలో ఈ విస్మయపరిచే నిజాలు చూద్దాం. ఈ లైఫ్ స్టైల్ మార్పుల వల్ల భవిష్యత్తులో మన వర్క్ ఫోర్స్ పర్సెంటేజ్ గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. దేశంలో సంపద సృష్టించాలంటే ఖచ్చితంగా యూత్ పార్టిసిపేషన్ చాలా అవసరం. ఒకవేళ వృద్ధులు ఎక్కువైపోయి వాళ్లకి సేవలు చేసేందుకు లేదా దేశ ఆర్థిక రథచక్రాన్ని నడిపేందుకు సరిపడా యువత లేకపోతే ఆ సొసైటీ పూర్తిగా కుప్పకూలిపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు సమస్య పూర్తిగా ముదిరిపోయిన తర్వాత ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని పాలసీలు మార్చినా అస్సలు ఉపయోగం ఉండదు. అందుకే మన లీడర్స్ ఒక విజనరీ అప్రోచ్తో ఇప్పటి నుంచే దీనిపై ఫోకస్ పెట్టారు. ప్రొడక్టివ్ వయసులో ఉన్న జనాభాను స్థిరంగా ఉంచుకోవడమే రేపటి అభివృద్ధికి పునాది అని ఎకనామిక్ అబ్జర్వర్స్ సైతం ఈ అంశంపై ఏకీభవిస్తూ తమ అభిప్రాయాల్ని బలంగా వినిపిస్తున్నారు. ఈ జనాభా సంక్షోభం కేవలం ఏదో ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో పరిమితమైన సమస్య కాదు. జాతీయ స్థాయిలో కూడా దీనిపై తీవ్రమైన మేధోమథనం జరుగుతోంది. అందుకే దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం బహుసంతానం కోసం జనాలకు ఒక రకమైన వినతి చేయడం మనం గమనించవచ్చు. దేశం నలుమూలల నుంచి వినిపిస్తున్న ఈ వాయిస్ ఒకటే మెసేజ్ను ఇస్తోంది. ఒకప్పుడు జనాభా విస్ఫోటనమని భయపడిన నాయకులే ఇప్పుడు పాపులేషన్ డిక్లైన్ని చూసి కలవరపడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్స్ అయినా సరే తమ ఫ్యూచర్ పాలసీల్లో డెమోగ్రాఫిక్ డివిడెండ్ను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దానిపై సీరియస్గా కసరత్తులు చేస్తున్నాయి. ఈ మార్పు మన దేశ భవిష్యత్తు ప్రణాళికల దిశగా ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్గా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు ప్రకటన వెనుక ఉన్న అసలైన దూరదృష్టి ఏంటంటే కేవలం సమస్యను పాయింట్అవుట్ చేయడమే కాకుండా దానికి ఒక ప్రాక్టికల్ పరిష్కారం చూపించడం. చాలాసార్లు పాలిటిక్స్లో లీడర్స్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతారు, కానీ ఇలా ఇన్సెంటివ్స్ ఇచ్చి మోటివేట్ చేసే ధైర్యం చేరు. 3వ బిడ్డకు, 4వ బిడ్డకు ఆర్థిక సహాయం ప్రకటించడం ద్వారా ఆయన మిడిల్ క్లాస్ పేరెంట్స్కు ఒక భరోసా ఇస్తున్నారు. ఇది ఒక రకంగా సైకలాజికల్ బూస్ట్ కూడా. పిల్లల్ని కనడం అనేది ఒక వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ దానికి స్టేట్ సపోర్ట్ తోడైతే ఖచ్చితంగా వారి ఆలోచన విధానంలో పాజిటివ్ చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజల మనస్సుల్లో ఉన్న ఆర్థిక అభద్రతా భావాన్ని తొలగించి ఒక హెల్దీ సొసైటీని నిర్మించే దిశగా వేస్తున్న అడుగులు. మనం భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవాలంటే కేవలం ఆర్థిక సహాయం మాత్రమే సరిపోదు. బలమైన సపోర్ట్ సిస్టమ్స్ కూడా అవసరం. వర్కింగ్ మదర్స్కు కన్వీనియంట్గా ఉండేలా చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ పెంచడం, ఎడ్యుకేషన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం లాంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్పై కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ప్రస్తుతం పాలకుల ఆలోచన విధానం, వారు అమలు చేస్తున్న స్కీమ్స్ చూస్తుంటే ఈ సమస్యను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డీల్ చేయడానికి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. జనాభా పెంచాలన్న ప్రభుత్వాల పిలుపును కేవలం ఒక పాలసీ షిఫ్ట్గా కాకుండా మన భవిష్యత్ తరాల మనుగడకు సంబంధించిన లైఫ్ లైన్గా మనం చూడాలి. అప్పుడే ఈ స్కీమ్స్కు అసలైన అర్థం, పరమార్థం దక్కుతాయి. ఆశించిన రిజల్ట్స్ మనకు కనిపిస్తాయి.
చివరిగా చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపిన ఈ చర్చ దేశవ్యాప్తంగా ఒక గొప్ప సామాజిక మార్పుకు నాంది పలకాలి. ఆధునిక లైఫ్ స్టైల్కు, మన దేశ భవిష్యత్ అవసరాలకు మధ్య ఉన్న గ్యాప్ని తగ్గించడమే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాల్. పిల్లల పెంపకాన్ని ఒక భారంగా ఫీల్ అయ్యే ఆలోచన ధోరణి నుంచి బయటపడి వారిని మన దేశానికే కాదు, మన సొంత భవిష్యత్తు కూడా ఒక రక్షణ కవచం లాంటి సంపదగా ఫీల్ అవ్వాలి. వృద్ధాప్యంలో ఉన్న సమాజాన్ని మోసే శక్తి యువతకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ డెమోగ్రఫిక్ డిక్లైన్ కు చెక్ పెడుతూ రాబోయే తరాలకు ఒక సురక్షితమైన సస్టైనబుల్ ఎకానమీని అందించే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇదే అసలైన దేశభక్తి, మన ఫ్యూచర్ జనరేషన్స్ పట్ల మనం చూపే నిజమైన బాధ్యత. ప్రభుత్వాల పిలుపు కేవలం జనాభాను పెంచడం గురించి మాత్రమే కాదు, రేపటి మన జాతి ఉనికిని కాపాడుకోవడం గురించి. భవిష్యత్తులో ఎన్ని యంత్రాలున్నా వాటిని నడిపే యువ చేతులు లేకపోతే ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా శ్మశానంతో సమానమే. పిల్లలను ఆర్థిక భారంగా కాదు, రేపటి భవిష్యత్తు భరోసాగా చూద్దాం. రాబోయే జనాభా ముప్పును ముందే పసిగట్టిన చంద్రబాబు ఆలోచన రేపటి పటిష్ట భారతావనికి, స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు ఒక గొప్ప మేలుకొలుపు కావాలి.